హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎనలాగ్ ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజు మనం చదువుకునే కరెంట్ అఫైర్స్ ఏంటో చూసుకుందాం. భగత్ సింగ్ 118th బర్త్ యానివర్సరీ 20th September 2025. మన దేశానికి గర్వించే ఒక నాయకుడు ఆయన భగత్ సింగ్ గారు. నెక్స్ట్, రైజ్ ఇన్ డ్రాగన్ ఫ్లై అండ్ డామ్సెల్ ఫ్లై పాపులేషన్ ఇన్ ఢిల్లీ బయోడైవర్సిటీ పార్క్స్. సో ఈ ఫ్లైస్ యొక్క పాపులేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇది ఎప్పుడు కూడా ఒక అనర్థాన్ని తీసుకుని వస్తుంది అన్నమాట. ఎందుకు ఇది ఒక ఇంపార్టెంట్ కన్సర్న్ అనేది మనం చదువుకుందాం. నెక్స్ట్, ఉన్మేష ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్, ఇది మనకి బీహార్ పట్నాలో జరిగింది. నవ్య ఇనిషియేటివ్, ఇది మనకి June 2025 ఇది లాంచ్ అయిందనమాట. దిస్ ఈజ్ రిలేటెడ్ టు గర్ల్ చైల్డ్. నెక్స్ట్ మనకి నాసా ఇస్రో సింథటిక్ అపరేచర్ రేడార్, దట్ ఈస్ నిస్సా, ఇది మనకి న్యూస్లో ఉంది. ఇంకా ట్రంప్స్ గాజా పీస్ ప్లాన్, ఫైనల్లీ ట్రంప్ కూడా కొంచెం బ్రెయిన్ వర్క్ అవుతుంది అని చెప్పి ఈ ప్లాన్ ఏదో తీసుకొని వచ్చారు. ఈ ప్లాన్ నిజంగా వర్కౌట్ అవుతుందా, తనలో తన నేషనల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా, ఇలాంటివన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, సో బిఫోర్ వీ స్టార్ట్ ద క్లాస్, let us actually understand one thing. A negative mind will never give you a positive life. సో నెగిటివ్ మైండ్ మనకి ఎప్పుడు కూడా ఏంటి, ఒక పాజిటివ్ లైఫ్ని ఇవ్వదు. ఎప్పుడు కూడా పాజిటివ్, మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నా సరే మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళే ఆలోచనలోనే మనం ఉండాలి. సో ఆ పాజిటివ్ మైండ్తోనే మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, విత్ దిస్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ లెట్ us స్టార్ట్ టుడే సెషన్. అండ్ ఈరోజు మనకి సెప్టెంబర్ మంత్ ఎండ్ అయిపోతుంది. చూస్తూ చూడంగానే మనకి సెప్టెంబర్ వరకు వచ్చేసింది. అండ్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ అక్టోబర్ టుమారో. సో ఈ 9 నెలల్లో మీరు ఏం చదవకపోయినా కానీ ఇక్కడి నుంచి మీరు చదువు అనేది ప్రయత్నం చేయండి. రానున్న ఏ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్స్ కోసం బాగా గట్టిగా ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ సాధించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ మనం చదువుకుందాం. భగత్ సింగ్ 118th బర్త్ యానివర్సరీ విచ్ వి సెలబ్రేట్ యూజువల్లీ ఆన్ 20th September అనమాట. సో మనం కనుక చూసుకుంటే ఈయన 1907లో మనకి పంజాబ్, ప్రస్తుతం ఇది పాకిస్తాన్లో ఉంది. అంటే మనకి 1947కి ముందు దెర్ ఈస్ నో కంట్రీ కాల్డ్ యాజ్ పాకిస్తాన్. పాకిస్తాన్ అన్న దేశం లేదు. ఇంకా ఆ తర్వాత 1971 కంటే ముందు బంగ్లాదేశ్ అనే దేశం కూడా లేదు. ఓకే, ఇవన్నీ కూడా మనం ఒకప్పుడు మన భారతదేశంలో పార్టే కదా. ఈ ఆల్ దిస్ టూ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ కంట్రీ ఓన్లీ. అయితే 1947లో మనకి భారతదేశం విడిపోయిన తర్వాత పాకిస్తాన్ ఫామ్ అయింది. సో ఈయన యాక్చువల్లీ మన భారతదేశంలోనే పుట్టారు. ప్రస్తుతం ఈ భాగం పాకిస్తాన్లో ఉంది. బంగా అనే ప్రదేశంలో పుట్టారన్నమాట. సో ఈ వీళ్ళ ఫ్యామిలీలోనే మనకి రెవల్యూషనరీస్ అనే వాళ్ళు ఉన్నారు. ఈయన ఫాదర్ వచ్చి కిషన్ సింగ్. వీళ్ళు మనకి భారత జాతీయ ఉద్యమంలో ప్రధానమైన పాత్ర పోషించారు. సో తన ఫ్యామిలీలో మెంబర్స్ని చూసే భగత్ సింగ్ గారు చాలా ఏం చేసేవాళ్ళంటే చిన్నప్పటి నుంచి మోటివేట్ అయ్యారు. ఓకే, సో ఈయన అంకుల్ అజిత్ సింగ్ గారు హీఈస్ అసోసియేటెడ్ విత్ గదర్ పార్టీ. శాన్ ఫ్రాన్సిస్కోలో మనకి గదర్ పార్టీ అనేది మనకి ఏర్పాటు జరిగింది అనమాట. సో హీఈస్ యాక్చువల్లీ హిజ్ అంకుల్. నెక్స్ట్ మనకి ఇతనికి ఎప్పుడైతే 12 ఏళ్ళు వయసు అనేది ఉందో అప్పుడు జలియన్ వాలా బాగ్ మాసక్కర్, ఇది 1919లో మనకి జరిగింది కదా జలియన్ వాలా బాగ్ మాసక్కర్. ఈ జలియన్ వాలా బాగ్ ఎప్పుడైతే జరిగిందో ఇది మన భారతదేశంలో ఒక ట్రెమర్ వేవ్స్ని క్రియేట్ చేశాయి. నిజంగా ఒక ట్రెమర్ వేవ్స్ని క్రియేట్ చేశాయి అమృత్సర్లో. అది వాళ్ళ యొక్క న్యూ ఇయర్ డే రోజున ప్రజలందరూ ఏం చేశారంటే వాళ్ళు న్యూ ఇయర్ డే రోజున గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ ఒక పార్క్ ఉంటే ఆ పార్క్లో వచ్చి వాళ్ళు ఏంటంటే రిలాక్స్ అవడానికి వచ్చారు. సో అక్కడ వాళ్ళకి ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలీదు. సో అక్కడ కానీ ఆల్రెడీ మనకు అక్కడ ఏమైంది అంటే బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్ అక్కడ మనకి రౌలట్ యాక్ట్ ఇవన్నీ తీసుకుని రావటం కారణంగా అక్కడ ఒక కర్ఫ్యూ టైప్ ఆఫ్ ఇది విధించారన్నమాట. సెక్షన్ 144 విధించడం అనేది జరిగింది. సో జనరల్ డయర్ వితౌట్ ఎనీ వారెంట్ వచ్చేసి సీదా కాల్పులు జరపటం అనేది జరిగింది. దీని కారణంగా ఎంతో మంది మనకు అక్కడ చనిపోయారు అనమాట. సో ఈ జలియన్ వాలా బాగ్ మసక్కర్ ఏదైతే జరిగిందో ఇది భారతదేశమే కాదు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వీళ్ళని విపరీతంగా తిట్టడం అనేది జరిగిందనమాట. సో ఇది ఎప్పుడైతే తన చిన్న ఏజ్లో 12 years ఏజ్లో చూసారో తన హృదయం బాగా గాయపడిపోయిందనమాట. సో ఇంకా నెక్స్ట్ ఆయన ఏం చేశారంటే లాహోర్లో ఉన్న నేషనల్ కాలేజ్లో ఆయన చదువుకున్నారు. ఆ నేషనల్ కాలేజ్నే మనకి లాలా లజపతి రాయ్ పంజాబ్ కేసరి అని చెప్పి మనం పిలుస్తాము. లాల్ బాల్ పాల్ ట్రయోలో మనకి లాలా లజపతి రాయ్ గారు చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈయన ఈ నేషనల్ కాలేజ్ జాతీయ కాలేజ్ అనేది ప్రారంభించారు. ఇక్కడ ఏమైంది అంటే
స్వదేశీ బికాస్ జలియన్ వాలా బాగ్ మెసక్కర్ తర్వాత మనకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని మన భారతదేశం యొక్క పితామహ గాంధీజీ గారు ఆ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని లీడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో అక్కడ మీనేమైంది అంటే స్వదేశీ, ఈ రెవల్యూషనరీ థాట్స్ వీటన్నిటికి బాగా ఎక్స్పోజర్ అయ్యారు ఈ నేషనల్ కాలేజ్లో. ఇంకా రెవల్యూషనరీ యాక్టివిటీస్ మనం చూసుకుంటే ఈయన మనకి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ 1924లో ఈయన జాయిన్ అయ్యారు. తర్వాత ఈయన జాయిన్ అయిన తర్వాత దాంట్లో ఎస్ కూడా ఈయన యాడ్ చేశారనమాట. సో దెన్ ఇట్ బికేమ్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్. 1928లో ఇది ఇలా రూపాంతరం చెందింది. ఇంకా ఈయన నవజవాన్ భారత్ సభ 1926లో మనకి ఏమైంది అంటే ప్రారంభించారన్నమాట ఈ ఆర్గనైజేషన్ని. సో దట్ యూత్ అనే వాళ్ళకు కూడా జాతీయ ఉద్యమంలో ఒక పాత్ర అనేది పోషించాలని చెప్పి ఇది ప్రారంభించడం అనేది జరిగింది ఈ ఆర్గనైజేషన్. ఇంకా 1929లో మనం చూసుకుంటే బట్కేశ్వర్ దత్ ఈయన మనకి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇది నిజంగా ఒక మన చరిత్రలోనే ఒక ఏంటి అంటే ఒక టర్న్అవుట్ అయిన ఒక ఇష్యూ అనమాట. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మనకి ఏమైంది అంటే ఈ బాంబులు ప్రయోగించడం, ఇది హెచ్ఎస్ఆర్ఏ తీసుకున్న ఒక నిర్ణయం. ఇలా చేయటానికి గల కారణం ఏంటి, మన భారత జాతీయ ఉద్యమం ఏదైతే ఉందో అది ప్రజలందరి వరకు తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే అది మీడియా తీసుకుని వెళ్ళట్లేదు, మీడియా మీద విపరీతమైన ఆంక్షలు అనేది విధించడం కారణంగా. సో ఇలా కోర్ట్ ట్రయల్ ఏదైతే జరుగుతుందో, ఇంత సెన్సేషనల్ కోర్ట్ ట్రయల్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మీడియా అట్రాక్ట్ అవుతుంది. సో వాళ్ళకి న్యూస్ కవరేజ్ అనేది వస్తుంది. వాళ్ళ యొక్క థాట్స్ వీళ్ళందరినీ రెవల్యూషనరీస్గా, క్రాంతికారులుగా మనకి చిత్రీకరించారు. అలా కాదు అని చెప్పేసి చూపించుకోవడానికే ఇది జరిగిందనమాట. సో ఇక్కడ మనకి ఏమైంది అంటే 1929లో మనకి ఇది జరగటం అనేది సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో నాన్ లీగల్ బాంబ్స్, జస్ట్ స్మోక్ బాంబ్స్ని మాత్రమే వేశారు. ఇక పబ్లిక్ సేఫ్టీ బిల్, సో మనకి పొలిటికల్ యాక్టివిటీస్ వీటన్నిటిలో మనకి ట్రేడ్ డిస్ప్యూట్ బిల్, రెస్ట్రిక్టెడ్ వర్కర్స్ రైట్, సో వీటన్నిటిలో కూడా ఏమైంది అంటే సో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయడం అనేది జరిగింది. ఇంకా లాహోర్ కాన్స్పిరసీ కేస్ అండ్ ఎగ్జిక్యూషన్ మనం చూసుకుంటే మనకి జలియన్ వాలా బాగ్ మెసక్కర్ తర్వాత మనకి 1928లో జేపీ సాండర్స్ అనే అతన్ని మనకి లాలా లజపత్ రాయ్ జలియన్ వాలా బాగ్ మెసక్కర్ జరిగిన తర్వాత ఈయన జాతీయ ఉద్యమం పట్ల చాలా ప్రేరేపితడం అనేది అయ్యారనమాట. హీ వాజ్ వెరీ మచ్ అట్రాక్టెడ్ టు ద ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్. సో లేటర్ వాట్ హ్యాస్ హ్యాపెన్ వెన్ హీ గ్రూ టు సమ్ సర్టెన్ ఏజ్, ఆ ఏజ్లో మనకి ఏమైంది ఈ హెచ్ఆర్ఏలో జాయిన్ అయ్యారు, ఈవెన్చువల్లీ హెచ్ఎస్ఆర్ఏగా మారింది. ఆ తర్వాత వీళ్ళు ఏం ప్లాన్ చేశారంటే సైమన్ కమిషన్, ఎందుకంటే మాంటెక్ క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ని 1999 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అని చెప్పేసి అంటాం. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 తీసుకుని రావడం కారణంగా మన భారతీయులు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మాకు స్వరాజ్ కావాలి అని చెప్పారు. చెప్పిన తర్వాత అది ఇవ్వకపోగా మనకి ఏం చేశారు అంటే ఒక యాక్ట్ని ఇవ్వటం అనేది జరిగింది. ఇది చాలా నిరసిస్తూ మనకి వీళ్ళు ఏం చేశారు అంటే కొన్ని ఉద్యమాలు చేపట్టారు. ఈ ఉద్యమాలు చేపట్టిన కారణంగా రౌలట్ యాక్ట్ ఇలాంటివన్నీ కూడా తీసుకుని వచ్చారు. ఇలా తీసుకుని రావడంతో ఈయన ఆ తర్వాత జలియన్ వాలా బాగ్ మెసక్కర్ ఇవన్నీ ఇతన్ని బాగా ప్రేరేపించే చిన్నప్పటి నుంచి. అందుకే 1928లో లాలా లజపత్ రాయ్ గారు ఈయన సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా సైమన్ గో బ్యాక్ అనే నినాదంతో ముందుకెళ్లారు. ఎందుకంటే మాంటెక్ క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ 1990లో తీసుకుని వచ్చారు కదా. సో ఇది 10 years కంప్లీట్ అవ్వకముందే వాళ్ళ బ్రిటిష్ పార్లమెంట్ పంపించింది అనమాట ఒక 3 కమిటీ మెంబర్స్ని. ఆ 3 కమిటీ మెంబర్స్లో ఒక్క భారతీయులు కూడా లేదు. సో ఈ మాంటెక్ క్లెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ మనకి ఆ దేశంలో ఎలా జరుగుతుంది, ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయిందా లేదా, ఆర్ ద పీపుల్ హ్యాపీ, ఇలాంటివన్నీ ఒక నివేదిక కావాలని పంపిస్తే దానిలో ఒక్క భారతీయులు కూడా లేకపోవడంతో వీళ్ళు వ్యతిరేకించారు. వాళ్ళు నినాదం తీసుకున్నారు సైమన్ గో బ్యాక్ అని చెప్పి. ఇలా చేస్తున్న క్రమంలో లాలా లజపత్ రాయ్ గారిని విపరీతంగా పోలీసులు కొట్టారనమాట. కొట్టడం కారణంగా అందులో ఇన్వాల్వ్ అయిన జేపీ సాండర్స్ని చంపాలి అని చెప్పేసి అనుకున్నారు. సో లాహోర్ కాన్స్పిరసీ కేసులో మనకి రాజ్గురు సుఖ్దేవ్ గారు ఇంకా వీళ్ళు పట్టుబడ్డారు. వీళ్ళు జైల్లో నిరాహార దీక్ష చేశారు. వై ఐఎమ్ ఎన్ ఎథియిస్ట్ అనే ఒక బుక్ని కూడా రాశారు జైల్లో ఉన్నప్పుడే. ఇంకా నెక్స్ట్ వీళ్ళని 23rd March 1931లో లాహోర్ జైలు షహీద్ దివస్గా మనం గుర్తిస్తాం అన్నమాట. అది అక్కడ వీళ్ళని ఉరితీయటం అనేది జరిగింది. చాలా చిన్న ఏజ్లో, ఒక 23 years ఏజ్లో ఒక అబ్బాయి దేశం కోసం అనేది ఆయన తన ప్రాణాన్ని అర్పించడం జరిగింది. ఇంకా ఐడియాలజీస్ అండ్ రైటింగ్స్ అనేది చూద్దాం. ఈజ్ అన్ ఏథియిస్ట్, ఏ దేవుడి మీద నమ్మకం లేదు.
అండ్ హీఈస్ అ సోషలిస్ట్ ఆల్సో. ఈయనకి మార్క్, లెనిన్, ట్రాట్స్కీ, బకునిన్ వీళ్ళందరూ ఇతని మీద విపరీతమైన ప్రభావాన్ని చూపించారు. వై ఐఎమ్ ఎన్ ఎథియిస్ట్, దీంట్లో మనకి రేషనలిజం, హేతుకత, ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఈయన ఏం చేశారంటే కీర్తి కిసాన్ పార్టీ జర్నల్, దీనికి కీర్తి అని చెప్పేసి రాశారనమాట. ఉర్దూ, పంజాబీ పేపర్స్లో అమృత్సర్, వీర్ అర్జున్ వీటన్నిటికీ కూడా ఈయన కాంట్రిబ్యూట్ చేయటం అనేది జరిగింది. ఇంకా కొన్ని స్యూడోనేమ్స్, ఈయనకి కొన్ని పెన్ నేమ్స్ కూడా ఉన్నాయి. బల్వంత్, రంజిత్, విద్రోహి, ఈ అన్ని పేర్లతోటి ఈయన పాపులర్ అవటం అనేది జరిగింది ఆ రోజుల్లో. ఇంకా ఈయన లెగసీ మనం కనుక చూసుకుంటే షహీద్ ఈ ఆజామ్. సో హీ కాయిన్ ద స్లోగన్ దట్ ఈస్ ఇంక్విలాబ్ జిందాబాద్, లాంగ్ లివ్ ద రెవల్యూషన్. సో ఈ స్లోగన్ని మనకి భగత్ సింగ్ గారే కాయిన్ చేశారు. ఐ పర్సనలీ లైక్ భగత్ సింగ్ వెరీ మచ్, చాలా చాలా ఇష్టం నాకు. ఇంకా 23 మార్చ్ షహీద్ దివస్గా, మార్టియర్స్ డేగా మన భారతదేశం గుర్తిస్తుంది. ఎందుకంటే రాజ్గురు సుఖ్దేవ్ భగత్ సింగ్ గారు వాళ్ళ ప్రాణాలని మన దేశం కోసం అర్పించారు కాబట్టి. దీని మీద మనకి ఎగ్జామ్లో ఎలాంటి ఎంసీక్యూస్ వస్తాయో ఒకసారి మనం చూద్దాం. With reference to the Bhagat Singh, consider the following statements. He was associated with the Hindustan Socialist Republic Association. So statement number 1 is correct. He coined the slogan, Swaraj is my birthright and I shall have it. Adi manaki Balagangadhar Tilak garu kada. He wrote an essay, Why I am an Atheist. Eventually దీని ఒక బుక్గా ప్రచురించారు. So 1 and 3rd statements are correct. Hence option C is correct in this case. సో ఇప్పుడు మనం డ్రాగన్ ఫ్లైస్ గురించి మనం చదువుకుందాం. డ్రాగన్ ఫ్లైస్ అండ్ డామ్సెల్ ఫ్లై పాపులేషన్, ఇది మనకి ఢిల్లీలో ఉన్న బయోడైవర్సిటీ పార్క్లో వీటి యొక్క పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఇలా పెరిగిపోవటం కారణంగా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. కొన్ని సర్వేస్ జరిగాయి అనమాట మనకి 2025లో సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు. సో ఇక్కడ మనకి ఏం చేశారంటే 7 DDA బయో అంటే ఢిల్లీలో ఉన్న బయోడైవర్సిటీ పార్క్స్లో మనకి ఏం చేశారంటే 54% మనకి ఏమైంది, ఈ డ్రాగన్ ఫ్లై అంటే ఇది ఇంకా డామ్సెల్ ఫ్లై, డ్రాగన్ ఫ్లై వాటి యొక్క పాపులేషన్ మనకి ఎంత పెరిగింది అని చెప్తున్నారు. 54% మనకి పెరిగింది, విపరీతంగా పెరిగింది. ఇంకా దీని పాపులేషన్ మనకి 8,630 నుంచి 13,253 ఇండివిజువల్స్కి పెరగటం అనేది జరిగింది. దీని కారణంగా మనకి ఏమని అర్థమవుతుంది అంటే వెట్లాండ్స్ అనేవి చక్కగా పెరుగుతున్నాయి. తర్వాత అర్బన్ బయోడైవర్సిటీ కూడా అక్కడ ఉన్న పొల్యూషన్ వీటన్నిటికీ రెసిలియంట్గా పెరుగుతుంది అని మనకి వీటి యొక్క పాపులేషన్ మనకి తెలియజేస్తుంది అనమాట. ఇక కీ సర్వే ఫైండింగ్స్ ఒకసారి చూద్దాం. హైయెస్ట్ కౌంట్ కమలా నెహ్రూ రిడ్జ్, ఇక్కడ మనకి 3,935 ఇండివిజువల్స్, 26 స్పీషీస్ మనకి ఉన్నాయన్నమాట ఈ డ్రాగన్ డామ్సెల్ ఫ్లైస్లో. ఇంకా మనకి కాలింది అక్కడ మనకి 20 స్పీషీస్, 3,682. అరావలీస్లో 2,249, 16 స్పీషీస్ మనకు కనిపించాయి. యమునా బయోడైవర్సిటీ పార్క్లో 1,730, 21 స్పీషీస్. ఇలాంటి పార్క్లో కూడా ఇవి విత్స్టాండ్ అయ్యాయంటే అవి నార్మల్ డ్రాగన్ ఫ్లైస్ కాదు. తుగ్లకాబాద్లో 1,061, 14 స్పీషీస్. నీలా హౌస్ 523, 15 స్పీషీస్. తిల్పాత్ వ్యాలీ 73, అక్కడ 6 స్పీషీస్ అనేవి మనకి కనిపించాయి. ఇక కొత్తగా మనకి ఏం కనిపిస్తున్నాయంటే ఎల్లో టెయిల్డ్ యాషీస్ కిమ్మర్ ఎట్ యమునా బయోడైవర్సిటీ పార్క్. ఇక్కడ చూడండి యమునా ఏరియా, ఈ ప్రాంతంలో మనకి చాలా ఇండస్ట్రీస్ నెలకొల్టం కారణంగా అక్కడ మనకి చాలా స్మోక్ అండ్ సూట్ ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. సో ఈ స్మోక్ మనకి యాష్ కలర్లో ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏం జరిగాయి, ఈ స్పీషీస్ మనకి ఎలా ఇవాల్వ్ అవుతున్నాయి అంటే కొన్ని స్పీషీస్ ఈ డ్రాగన్ ఫ్లైలో కొన్ని స్పీషీస్ వాటి టెయిల్ దగ్గర అంటే ఈ ప్రాంతంలో ఇక్కడ మనకి ఈ టెయిల్ దగ్గర వాటికి ఎలా కనిపిస్తుందంట ఎల్లో కలర్. సో మనకి ఎలా కనిపించింది, ఎల్లో అండ్ యాష్ కలర్లో. సో దట్ అది ఒక మంచి క్యామఫ్లేజ్గా యూస్ అవుతుంది అని చెప్పేసి సో డార్విన్ సిద్ధాంతాన్ని ప్రూవ్ చేస్తున్నాయి. ఇక ట్రెండ్స్ మనకి అరావలీలో మనకి 10, 16 స్పీషీస్. కాలిందీలో 14, 20 స్పీషీస్. నీలా హౌస్లో 5, 15 స్పీషీస్. తిరుపతి వ్యాలీలో కొంచెం తగ్గిందంటే డ్రాగన్ ఫ్లై యొక్క పాపులేషన్. ఓకే, సో డామినెంట్ స్పీషీస్. సో మొత్తం డ్రాగన్ ఫ్లైస్లో మనకి డామినెంట్ స్పీషీస్ అంటే వాండరింగ్ గ్లైడర్ ఇది పార్క్స్లో ఉంది. ఇంకా డిచ్ జ్యువెల్ ఇది తుగ్లకాబాద్ నీలా హౌస్లో మనకి ఇవి ఉండటం కనిపిస్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఈ డ్రాగన్ ఫ్లైస్కి ఉన్న ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటో మనం చూద్దాం. సో ఇవి ఉన్నాయంటే ఇవి యూజువల్లీ ఎలాంటి ఎన్వైరన్మెంట్లో సర్వైవ్ అవుతాయి, ఆ ఎన్వైరన్మెంట్లో క్లీన్గా ఉండాలి, ఆక్సిజన్ రిచ్ వాటర్ అనేది ఉండాలి. ఓకే, అప్పుడు మాత్రమే సర్వైవ్ అవుతున్నాయి.
వీటి పాపులేషన్ పెరుగుతుందంటే దాని అర్థం ఏంటి అంటే అక్కడ మనకు ఆక్సిజన్ రిచ్ వాటర్ ఉంది, తర్వాత కొంత క్లీన్ ఎన్వైరన్మెంట్ కూడా ఉంది. అందుకే కదా దాని పాపులేషన్ డిక్లేర్ అవ్వకుండా పెరుగుతుంది. సో, అంటే మనకి అవి ఒక బయో ఇండికేటర్స్ అని చెప్పి మనకు అర్థం. ఇక మస్కిటో కంట్రోల్ ఎందుకంటే మనకి ఒక్కొక్క డ్రాగన్ ఫ్లై ఏం చేస్తది 30-100 మస్కిటోస్, ఇది చాలా మంచి పరిణామం. 30-100 మస్కిటోస్‌ని తింటూ ఉంటుందన్నమాట. దీని కారణంగా అర్బన్ ఏరియాలో మనకి మస్కిటోస్ కారణంగా వచ్చే డిసీజెస్ తగ్గిపోతాయి. బికాస్ వాటి ప్రే ఇదే వాటి ప్రేనే కదా అవి. నెక్స్ట్ మనకి ట్రాపిక్ రోల్ మనం చూసుకుంటే దే ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫుడ్ చైన్స్. ప్రే అండ్ ప్రిడేటర్ బ్యాలెన్స్‌ని చక్కగా మనకి మెయింటైన్ చేస్తాయన్నమాట ఇవి. నెక్స్ట్ రోల్ ఆఫ్ మాన్సూన్ అండ్ అర్బన్ వెట్లాండ్ మేనేజ్మెంట్. 2025లో మనకి మాన్సూన్ టెంపరరీ మాన్సూన్స్ ఉన్నప్పుడు ఏంటి మనకి విపరీతంగా వర్షం పడుతూ ఉంటుంది. ఎక్కడైతే కొంత లో లయింగ్ ల్యాండ్ ఉంటుందో అక్కడ వాటర్ అనేది పర్క్యులేట్ అయిపోతది. దాని కారణంగా మనకేం జరుగుతాయంటే మస్కిటోస్ చాలా ఎక్కువగా పెరిగిపోతా ఉంటాయి. సో, మనకి అక్కడ ఏం జరుగుతుంది ఒక టెంపరరీ వాటర్ బాడీస్‌లో ఎప్పుడైతే వీటి పాపులేషన్ పెరుగుతుందో అప్పుడు వాటిని చేజ్ చేసుకుంటే ఈ డ్రాగన్ ఫ్లై, డామ్సెల్ ఫ్లైస్ రావటం అనేది మంచి పరిణామం. ఇంక నెక్స్ట్ ఎర్లియర్ ఎరాటిక్ రెయిన్స్ మనకి 2023లో చాలా ఎక్కువ రెయిన్స్ అనేవి వచ్చాయి. సో, దాని కారణంగా వీటి యొక్క బ్రీడింగ్ ఎప్పుడైనా అతి సర్వత్ర వర్జయేత్ అని మనం చాలా సార్లు అనుకున్నాం. సో, ఎక్కువ వర్షం పడటం కారణంగా డెఫినెట్‌లీ దాని పాపులేషన్ తగ్గిపోయింది. ఇక పార్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ చూసుకుంటే సైంటిఫిక్ మానిటరింగ్ అనేది జరిగింది. కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇవన్నీ కూడా మనకి జరిగాయి. ఢిల్లీ యూనివర్సిటీ సర్వే మనకి ఏమని చెప్తుందంటే లాంగ్ టర్మ్ బయోడైవర్సిటీ ట్రాకింగ్‌ని కూడా వీళ్ళు మెయింటైన్ చేయడం అనేది జరిగింది. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ డ్రాగన్ అండ్ డామ్సెల్ ఫ్లైస్. దీని మీద మనకి ఎలాంటి ఎంసీక్యూస్ మనకి ఎగ్జామ్‌లో వస్తాయో ఒకసారి చూద్దాం. Which of the following are considered bioindicators of wetland ecosystem health? Dragonflies and damselflies, amphibian frogs, butterflies. 1, 2 and 3 అన్నిటిని కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే సో దే ఆర్ ద బయో ఇండికేటర్స్ ఆఫ్ ద వెట్లాండ్ ఎకోసిస్టమ్. సో అక్కడ వాటర్ అనేది ఎంతవరకు క్లీన్గా ఉంది, ఎన్వైరన్మెంట్ ఎంతవరకు క్లీన్గా ఉంది అని ఈ పాపులేషన్స్ మనకి చెప్తా ఉంటాయి. బటర్ఫ్లైస్ కానీ ఫ్రాగ్స్ కానీ ఈ ఫ్లైస్ కానీ క్లీన్ ఎన్వైరన్మెంట్లోనే మాత్రమే సస్టైన్ అవుతాయి అన్నమాట. రైట్. So now let us understand the other most important article of the day, that is Unmesha. So ఈ Unmesha అనేది మనకి ఎందుకు న్యూస్లో ఉందో ఒకసారి మనం చూసుకుందాం. ఇది మనకి 3rd ఎడిషన్ ఆఫ్ ద Unmesha. అంటే Unmesha అంటే ఏంటి? ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ అనమాట. ఇది మనకి బీహార్ యొక్క రాజధాని పట్నాలో ఇది కండక్ట్ చేశారు. మనకి సెప్టెంబర్ 25, 28 ఈ టైం పీరియడ్లో మనకి ఈ Unmesha ఫెస్టివల్ని కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ Unmesha కారణంగా మనకి రైటర్స్, పోయట్స్, స్కాలర్స్, పబ్లిషర్స్ 15 దేశాల నుంచి ఉన్న వీళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చారు. 100కి పైగా భాషల్లో ఎక్కడైతే మనకి ప్రచురించారో వాటన్నిటి కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. దీనికి మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు మారిపోయారని చెప్పాం కదా. మనకి ధన్కర్ గారి నుంచి సిపి రాధాకృష్ణన్ గారు మనకి అటెండ్ అయ్యారన్నమాట చీఫ్ గెస్ట్గా. సో మార్కింగ్ హిజ్ ఫస్ట్ బీహార్ విజిట్. సో ఆయన ఆఫీస్ మనకి ఎప్పుడైతే అజ్యూమ్ చేశారో అప్పటి నుంచి మనకి దిస్ బికేమ్ హిజ్ ఫస్ట్ బీహార్ విజిట్. ఈ ఫెస్టివల్కి ఈయన బీహార్కి వెళ్ళటం అనేది జరిగింది. ఇక బీహార్ స్పిరిచువల్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ మనకు ఆల్రెడీ తెలుసు. బీహార్ మగధ ఒక ప్రధానమైన మహాజనపద. ఇంకా దాంట్లో మనం కనుక చూసుకుంటే అది బౌద్ధ మతానికి, జైన మతానికి చాలా పెట్టింది పేరు. సో మనకి బీహార్ ద ల్యాండ్ ఆఫ్ ధర్మ, కల్చర్ అండ్ నాలెడ్జ్. ఒకప్పుడు నిజంగా ఒక పెద్ద మహాజనపద. బట్ ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఐ డోంట్ నో వాట్ హ్యాస్ హ్యాపెన్, బట్ బోధ్గయ మనకి బుద్ధుడు మనకి ఏం చేశారు, ఆయనకి అక్కడ జ్ఞానోదయం అనేది జరిగింది. గ్లోబల్ హబ్ ఆఫ్ పీస్ అండ్ మైండ్ఫుల్నెస్. వైశాలి మనకి లార్డ్ మహావీర ద 24th తీర్థంకర. ఓకే ఏసీ ఆన్ చేయండి. ఓకే. సో వైశాలి ద బర్త్ ప్లేస్ ఆఫ్ లార్డ్ మహావీర అనమాట. ఇట్ రిప్రజెంట్ జైన్ ఐడియల్స్ ఫర్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్. ఇంకా మనకి ఇక్కడ మనకి బీహార్లో మనకి నలంద అండ్ విక్రమ్శిలా యూనివర్సిటీస్. ఒకప్పుడు మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మనకి ఎక్కడెక్కడో నుంచి స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు విద్యాబుద్ధులు నేర్చుకొని వాళ్ళ ప్రదేశాలకి వెళ్ళేవాళ్ళు. ఓకే. సో ఇది మన బీహార్ యొక్క గొప్పతనం. నెక్స్ట్ మనకి పొలిటికల్ అండ్ సోషల్ కాంట్రిబ్యూషన్స్ మనం చూసుకుంటే మగధ మనకి ఉన్న 16 మహాజనపదాల్లో 16 మహాజనపదాస్, షోదశ మహాజనపదాస్ అని చెప్పేసి అంటాం. సో ఆ 16 మహాజనపదాల్లో మనకి ఏమైంది అంటే మగధ ప్రధానమైన పాత్ర అనేది పోషించింది. మౌర్యులు కాలంలో అది పీక్లోకి వెళ్ళటం అనేది జరిగింది.
ఇంకా ఇట్ ఈస్ అ బర్త్ ప్లేస్ ఆఫ్ ఎర్లీ డెమోక్రసీ. వైశాలిలో మనకి 2500 years ago డెమోక్రసీ కంటే రిపబ్లిక్ అని మనం చెప్పొచ్చు. ఇంకా ఇట్ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. చంపారన్ సత్యాగ్రహ 1917 దట్ ఈస్ లెడ్ బై గాంధీజీ. నిన్న కూడా ఇది మనకి న్యూస్లో ఉంది. ఇక మనకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మన భారతదేశం యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్, 2 సార్లు 2 టర్మ్స్ అనేది ఆయన ఉన్నారన్నమాట. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారు డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీ, వీళ్ళందరూ కూడా మనకి బీహార్ నుంచే మనకి రావటం అనేది మనకి తెలుసు. ఇక కల్చరల్ హెరిటేజ్ అండ్ ఫెస్టివల్స్ మనం చూసుకుంటే ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఫోక్ ఆర్ట్ ట్రెడిషన్స్, మిథిలా పెయింటింగ్స్, ఓకే, విదేశీ ఫోక్ థియేటర్, ఇవన్నీ మనకి ఎప్పుడు న్యూస్లోనే ఉంటూ ఉంటాయి. మీరు చూడండి మిథిలా పెయింటింగ్స్ ఎలా ఉంటాయని. ఇంకా ఛత్ పూజ, ఇది మనకి ఏమవుతుంది అంటే దిస్ మార్క్స్ వన్ ఇంపార్టెంట్ ఈవెంట్ అబౌట్ ద రైజింగ్ ఆఫ్ ద సన్. ఓకే, సో ఛత్ పూజ అని చెప్పేసి అంటాం. సో రైజింగ్ అండ్ ద సెట్టింగ్ ఆఫ్ ద సన్, ఇంకా కల్చరల్ రిచ్నెస్, ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్, వీటన్నిటికీ బీహార్ మనకి పెట్టింది పేరు. ఓకే, సో ఇప్పుడు మనం ఉన్మేష ఫెస్టివల్ గురించి చూసుకుందాం. ఉన్మేష అనే పదానికి అర్థం ఏంటి అంటే అవేకనింగ్ ఆర్ అన్ఫోల్డింగ్ ద ఐడియాస్ అని అర్థం. ఓకే, సో ఇంకా ఇక్కడ మనకి లిటరరీ డైవర్సిటీ, డైలాగ్, మనకి ఇక్కడ రైటర్స్, ట్రాన్స్లేటర్స్, స్క్రాలర్స్, వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటారు. ఇంకా ఇది మనకి ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్, వీటన్నిటి కల్చరల్ యూనిటీని ఇది ప్రమోట్ చేయటం అనేది జరుగుతుంది. ఇంకా మనకి సాహిత్య అకాడమీ ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, బీహార్ గవర్నమెంట్ వాళ్ళు కలిసి ఆర్గనైజ్ చేశారనమాట. క్రాస్ కల్చరల్ డైలాగ్ అనేది మనకి ఇక్కడ ఎంకరేజ్ జరుగుతుంది. ఇక నోటబుల్ విజిట్స్ అండ్ అబ్జర్వెన్స్ చూసుకుంటే మనకి వైస్ ప్రెసిడెంట్ ఈ పెయిడ్ లోక్ నాయక్ జేపీ మెమోరియల్ పట్నా, ఇక్కడ మనకి ఆయన ఇదేంటి హీ పెయిడ్ ద ట్రిబ్యూట్ టు దిస్ ప్లేస్. ఇస్ ఇట్ ఓకే? సో ఐ జస్ట్ నీడ్ టు మెన్షన్ దిస్. ఇంకా చాముండాదేవి మందిర్ ముజఫర్పూర్, ఇక్కడ కూడా మనకి వైస్ ప్రెసిడెంట్ గారు వెళ్ళారన్నమాట. తర్వాత మనకి కొంత కారు స్టాంపీడ్ విక్టిమ్స్ తమిళనాడులో మనకి జరిగింది కదా, టీవీకే పార్టీని స్థాపించిన మనకి తలపతి విజయ్ గారు వెళ్ళటం కారణంగా 12 o'clockకి జరగాల్సిన ఈ మీటింగ్ని 7 hours లేట్గా వచ్చారు ఆయన. దాని కారణంగా చాలా మంది చనిపోయారు, పెద్ద స్టాంపీడ్ అనేది జరిగింది. సో దానికనే వాళ్ళు మౌనాన్ని పాటించారు. ఓకే, సో ఇప్పుడు మనకి దీని మీద ఎలాంటి ఎంసీక్యూస్ వస్తాయో ఎగ్జామ్లో ఒకసారి చూద్దాం. Which of the following sites in Bihar are associated with Jain and Buddhist traditions? Bodh Gaya, Vaishali, Nalanda, Rajgir. ఓకే, ఆల్ ద 4 ఆర్ అసోసియేటెడ్. మొత్తం 4 మనకి అసోసియేటెడ్ అనమాట బౌద్ధ మతానికి ఇంకా జైన మతానికి. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ని తెలుసుకుందాం. నవ్య ఇనిషియేటివ్, ఇది మనకి June 2025 ఈ ఇయర్లోనే స్థాపించారు. దిస్ ఈజ్ అబౌట్ ద గర్ల్ చైల్డ్స్ అనమాట, వాళ్ళ గురించి చెప్పుకుందాం. నవ్య అంటే ఏంటి? నర్చరింగ్ ఆస్పిరేషన్స్ త్రూ వొకేషనల్ ట్రైనింగ్ ఫర్ యంగ్ అడల్ట్స్ అండ్ గర్ల్స్, అది నవ్య యొక్క అబ్రివేషన్. నెక్స్ట్ ఇది మనకి ఉత్తరప్రదేశ్ June 2025 సోన్భద్రాలో ఇది లాంచ్ అయ్యింది. ఇక్కడ మనకి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రినర్షిప్, ఇక మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, వీళ్ళిద్దరు కలిసి మనకి నవ్య ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయటం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. సి, ఎప్పుడైనా ఇలాంటి టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే నోడల్ ఏజెన్సీస్ని అడుగుతారు, అబ్రివేషన్ అడుగుతారు. సో దాంట్లోకి ఏంటి, దాని ఎయిమ్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇప్పటి వరకు అచీవ్ చేసిన అచీవ్మెంట్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంది. ఇక టార్గెట్ గ్రూప్ ఎవరు? మనకి అడల్ట్స్ అండ్ గర్ల్స్ అనమాట, 16 to 18 years మధ్యలో. సో టీనేజర్స్ వాళ్ళు, ఎస్పెషల్లీ ఫ్రమ్ అన్రిజర్వ్డ్ అండ్ ట్రైబల్ రీజియన్స్, వీళ్ళు మనకి టార్గెటెడ్ పీపుల్. ఇనిషియల్ టార్గెట్ 3850 girls. రిమెంబర్ దిస్ నెంబర్, ఇనిషియల్ టార్గెట్. ఇంకా ట్రైనింగ్ ఫోకస్ ఆన్ సెక్టర్స్ ఏం కవర్ అయ్యాయి అంటే మనకి డిజిటల్ మార్కెటింగ్, ఏఐ ఎనేబుల్డ్ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ, గ్రాఫిక్ డిజైన్, వీటన్నిటిని కూడా మనకి నవ్య ఇనిషియేటివ్లో కవర్ చేసి మనకి ఏమవుతుంది అంటే వాళ్ళకు కూడా ఒక జీవనోపాధి ఈవెన్చువల్లీ నేర్చుకునే మొదటి స్టెప్స్ అనేది ఇస్తారు అనమాట. నెక్స్ట్ మనకి డ్రోన్ అసెంబ్లీ, సీసీటీవీ, సోలార్ ఫోటో వోల్టాయిక్ ఇన్స్టలేషన్, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్రీ, ఇవన్నీ కూడా వీళ్ళకి దీంట్లో నేర్పించడం అనేది జరుగుతుంది. ట్రెడిషనల్ స్కిల్స్ అండ్ మోడర్న్ టెక్ రోల్స్ అన్నిటిని కూడా బ్లెండ్ చేసి వీళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేస్తారు. సో దట్ వాళ్ళకి జాబ్ మార్కెట్ రెలవెన్స్, బెటర్ ఎంప్లాయబిలిటీ ఫ్యూచర్లో మనకి క్రియేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా దీంట్లో హోలిస్టిక్ డెవలప్మెంట్ మాడ్యూల్స్ మనం చూసుకుంటే టెక్నికల్ ట్రైనింగ్ బియాండ్గా మనకి వీళ్ళు ఇంకా ఏ ఏరియాస్లో ఫోకస్ చేస్తారు అంటే హెల్త్, న్యూట్రిషన్, హైజీన్, ఫినాన్షియల్ లిటరసీ, వీటన్నిటి మీద వీళ్ళకి మంచి అవగాహన కల్పించేలాగా ట్రైనింగ్ ఇస్తారు. ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్,
వర్క్ ప్లేస్ సేఫ్టీ గురించి, లీగల్ అవేర్నెస్ గురించి వీళ్ళకి వీటన్నిటి గురించి బోధన అనేది ఇస్తారు. సోషల్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ని కూడా వీళ్ళు ఫోకస్లో పెంచుతారని మనం చెప్పొచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్ మనకి ఇంటిగ్రేషన్ విత్ నేషనల్ స్కీమ్స్ మనం చూసుకుంటే కౌశల్ వికాస్ యోజన, ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 షార్ట్ టర్మ్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్, ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన ఆర్టిజన్స్కి మోడర్న్ టూల్స్ అండ్ ఫినాన్షియల్ ఎయిడ్. ఇలాగ వీళ్ళకి ఇవన్నీ కూడా ట్రైనింగ్లో ఒక పార్ట్గా మిగతా స్కీమ్స్ని కూడా బ్లెండ్ చేసి వీళ్ళకి ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ టాపిక్ మీద మనకి ఎగ్జామ్లో ఎలాంటి ఎంసీక్యూస్ రావచ్చో చూద్దాం. నవ్య ఇనిషియేటివ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ప్రైమరీ ఫోకసెస్ ఆన్, సో ఇట్ ఫోకసెస్ ఆన్ ప్రొవైడింగ్ వొకేషనల్ అండ్ లైఫ్ స్కిల్ ట్రైనింగ్ టు ద అడల్ట్స్ అండ్ గర్ల్స్. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ని మనం చూసుకుందాం. నిసార్ ఈజ్ ఇన్ ద న్యూస్. సో వై నిసార్ ఈజ్ ఇన్ ద న్యూస్? నాసా ఇస్రో సింథటిక్ అపరేచర్ రేడార్. సో మన భారతదేశంకి ఏం జరిగింది అంటే, ఈ అమెరికా మన మీద ఏదైతే ఈ ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ చేస్తుందో దానికి జస్ట్ కొన్ని రోజుల ముందే మనకి స్టార్ట్ అయింది. ఆ టైం పీరియడ్లో ఈ నిసార్ అంటే ఏంటి అంటే మనకి ఇట్ ఈస్ అ జాయింట్ ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్ విచ్ ఇస్ కండక్టెడ్ బై అమెరికా స్పేస్ ఏజెన్సీ దట్ ఈస్ నాసా అండ్ ఇండియా స్పేస్ ఏజెన్సీ దట్ ఈస్ ఇస్రో. అంటే అమెరికా అనకూడదు, యాక్చువల్లీ వీ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ యుఎస్ఏ ఆఫ్ కోర్స్. ఇది మనకి 2025 జూలై 30న ఇది లాంచ్ అయింది అనమాట. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఎల్ బ్యాండ్ సింథటిక్ అపరేచర్ రేడార్, దాన్ని ఎస్ఏఆర్ అని చెప్పేసి అంటాం. సో ఈ ఎస్ఏఆర్ కారణంగా మనకి ఏమవుతుందంటే ఇట్ క్యాప్చర్ సమ్ డీటెయిల్డ్ ఇమేజెస్ ఆఫ్ వాట్ ఆల్ వెదర్ కండిషన్స్ డే ఆర్ నైట్, వీటిని ఇది క్యాప్చర్ చేస్తుంది. ఇది ఏమేంటి మనకి కంటిన్యూస్ మానిటరింగ్ అనేది జరుగుతుంది. ఎర్త్ డైనమిక్ సర్ఫేస్ గురించి కంటిన్యూస్ మానిటరింగ్ అనేది మనకి జరుగుతుంది. ఇక మొదటి ఇమేజెస్ 2025లో మనకి లొకేషన్స్ ఎక్కడ అంటే మౌంట్ డెజర్ట్ ఐలాండ్ మెయిన్ యుఎస్ఏలో, ఇంకా నెక్స్ట్ మనకి నార్త్ డకోటా యుఎస్ఏలో. సో మనకి ఫస్ట్ ఇమేజెస్ అనేది తీసుకున్నారు. ఇంకా ఈ ఇమేజెస్లో మనకి ఏమేమి ఏరియాస్ని కవర్ చేస్తారంటే ఫారెస్ట్ని, వెట్లాండ్స్ని, బేర్ గ్రౌండ్స్ని, వాటర్ బాడీస్, హ్యూమన్ మేడ్ స్ట్రక్చర్స్, వీటన్నిటి యొక్క ఇమేజెస్ని క్యాప్చర్ చేసి టాలీ చేస్తారు. దీని ప్రెసిషన్ మనం చూసుకుంటే 5 meters డిటెక్టబుల్స్ వేర్ ఇస్ యు సీ ద ప్రెసిషన్. ఓకే, 5 meters ఆబ్జెక్ట్స్ని మనకి ఇది ఏం చేయవచ్చు అంటే డిటెక్ట్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఎల్ అండ్ మిగతా బ్యాండ్స్ని ప్యాటర్న్స్ని యూజ్ చేసి ఇరిగేషన్, అగ్రికల్చర్ అండ్ వెట్లాండ్స్కి ఇది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయడం అనేది జరుగుతుంది. దీని యొక్క టెక్నాలజికల్ ఫీచర్స్ చూసుకుందాం. ఎల్ బ్యాండ్ అంటే ఎస్ఏఆర్ రేడార్ అని చెప్పుకున్నాం కదా, ఈ ఎల్ బ్యాండ్ యూజ్ చేయడం కారణంగా క్లౌడ్స్లోకి వెజిటేషన్స్ ఎక్కడైతే ఉంటాయో వీటిల్లోకి కూడా మనకి ఏమవుతుందంటే ఫొటోస్ తీసుకునే అవకాశం అనేది దొరుకుతుంది. సో అందుకే మాన్సూన్స్లో, క్లౌడీ డేస్లో కూడా మనకి మంచి ఫొటోస్ అనేది దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి లో వెజిటేషన్, డెన్స్ ఫారెస్ట్, బిల్టప్ ఏరియాస్ వీటిని డిఫరెన్షియేట్ చేస్తుంది. తర్వాత హై రెజల్యూషన్ ఇమేజరీ ఫర్ ఎకోసిస్టమ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ అనేది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ మనకి అప్లికేషన్స్ చూసుకుంటే ఎన్వైరన్మెంటల్ మానిటరింగ్ అంటే డిఫారెస్టేషన్ ఎక్కడెక్కడైతే జరుగుతుందో, వెట్లాండ్ హెల్త్ గురించి ఇస్తుంది, బయోడైవర్సిటీ చేంజెస్ గురించి కూడా ఇది తెలియచేస్తుంది. ఇంకా అగ్రికల్చర్లో మనకి క్రాప్ గ్రోత్, ఇరిగేషన్ మెథడ్స్, ల్యాండ్ యూజ్ ఎఫిషియన్సీ వీటన్నిటి గురించి ఇది మెన్షన్ చేస్తుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితే ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్, ఎర్త్క్వేక్స్, రియల్ టైమ్ అప్డేట్స్ వీటన్నిటిని చెప్తుంది అనమాట. క్లైమేట్ చేంజ్ స్టడీస్ మనం చూసుకుంటే లాంగ్ టర్మ్ డేటా ఫర్ సస్టైనబుల్ ప్లానింగ్. సో దిస్ ఇస్ హౌ నిసార్ ఈజ్ యాక్చువల్లీ యూజ్డ్ ఫర్. సో ఇప్పుడు మనకి దీని మీద ఎగ్జామ్లో ఎలాంటి ఎంసీక్యూస్ రావచ్చో ఒకసారి మనం చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద నిసార్ మిషన్. సో ఇది చూసుకుంటే ఇట్ ఈస్ అ జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ ఇస్రో అండ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కాదు కదా, అది నాసా. సో అందుకే స్టేట్మెంట్ నెంబర్ 1 ఈజ్ ఇన్కరెక్ట్. ఇట్ యూసెస్ ఎల్ బ్యాండ్ సింథటిక్ అపరేచర్ రేడార్ to capture high resolution images of Earth. So statement number 2 is correct. The mission can collect data regardless of weather or time of day. So adi kuda correct. So statement number 2 and 3 are only correct. So the last article of the day, mana Trump తాత గారు ఏం చేశారు అంటే గాజా పీస్ ప్లాన్ ఒకటి ప్రపోజ్ చేశారు. ఈ గాజా పీస్ ప్లాన్ ఏంటో మనం చూద్దాం. సో ఈ యూరోప్లో మనకి ఏమైంది అంటే ఈ జ్యూస్ అనే వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు డిఫరెంట్ ఏరియాస్ అంటే ఇనిషియలీ యూరోప్కి వెళ్ళారు, వాళ్ళ మన భారతదేశం కూడా వచ్చారు. అలా జ్యూస్ యొక్క పాపులేషన్ చాలా చెదరైపోయింది. కానీ ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ టైంలో మనకి ఏమైంది అంటే ఈ యూరోపియన్ కంట్రీస్ వాళ్ళని ఎంతగా ఇల్ రీచ్ చేశారంటే ఫైనల్లీ వాళ్ళు ఏ డెసిషన్కి వచ్చారు, మాకు కూడా ఒక కంట్రీ కావాలి అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. దే వెంట్ బ్యాక్.
సో అదే ఇప్పుడు ఇజ్రాయెల్. సో అక్కడ ఆల్రెడీ ఉన్న అరబ్ పాపులేషన్‌కి ఇది సమస్యగా మారింది. ప్రస్తుతం ఇప్పుడు ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ కోసం అరబ్ పాపులేషన్ అని వీళ్ళు కొట్టుకుంటున్నారనమాట. సో దీని మీద మనకేమైంది అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనం ఏమని చెప్పారు, డొనాల్డ్ ట్రంప్ గారు 20 పాయింట్ గాజా పీస్ ప్రపోజల్‌ని ఆయన ప్రపోజ్ చేశారు. ఇది లాంగ్ టర్మ్ పీస్ ఇన్ ద వెస్ట్ ఏషియా. ఎందుకంటే ఈ 2 ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాయి. మిడిల్ ఈస్ట్‌లో అన్రెస్ట్ రావటానికి గల కారణం దిస్ పీస్ ఆఫ్ ల్యాండ్. కెన్ యూ సీ దిస్ ఇస్ ద గాజా స్ట్రిప్. ఇది మనకి గాజా స్ట్రిప్. ఇక్కడ మనకి మెడిటేరియన్ సీ అనేది ఉంది. ఇంకా ఈ ప్లాన్‌లో మనం చూసుకుంటే ఏమని ప్రపోజ్ చేస్తుంది, సీజ్ ఫైర్‌ని ప్రపోజ్ చేస్తుంది, హాస్టేజెస్ రిలీజెస్. అంటే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్ వాళ్ళ కొంతమందిని తీసుకుని వెళ్ళి వాళ్ళు బంధించేస్తారనమాట. హాస్టేజ్ రిలీజ్ని, గాజా రీకన్స్ట్రక్షన్ని, ఇదంతా కూడా మనకి వెస్ట్రన్ లీడర్స్ అండ్ అరబ్ నేషన్స్ వీళ్ళందరూ కలిసి డిమాండ్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇంక ఇది ఏంటి అని మనం చూసుకుంటే ఇది ఒక డిప్లొమసీ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్. ఈ ఇజ్రాయెల్ అండ్ హమాస్ వార్ అనేది సీజ్ ఫైర్, డిసార్మమెంట్ అండ్ రీకన్స్ట్రక్షన్. గాజా స్ట్రిప్ని అయితే పేల్చి పారేశారు మనకి ఇజ్రాయెల్ వాళ్ళు. సో అందుకని ఏంటి అంటే గాజా అనేది ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్గా మనం కన్సిడర్ చేద్దాము, దాన్ని ఇంటర్నేషనల్ మానిటర్ చేద్దాము, పాలస్తీనియన్ గవర్నమెంట్ రిఫార్మ్స్ని మనం ఎంకరేజ్ చేద్దాం అని చెప్పేసి ఇది ఒక ప్రపోజల్ వాట్ హీ హ్యాస్ ప్రపోజ్డ్. ఇక దీంట్లో కీ ఫీచర్స్ మనం చూసుకుంటే ఇమీడియట్ సీజ్ ఫైర్ అనేది చేయాలి, హమాస్ వాళ్ళు చేయాలి, ఇజ్రాయెల్ గవర్నమెంట్ కూడా చేయాలి. ఓకే, మిలిటరీ యాక్షన్ని మనకి చేయాలి అనమాట, హమాస్ని కూడా అగ్రీ చేయాలి. హాస్టేజ్ ప్రిజనర్ స్వాప్. ఇంకా హమాస్ వాళ్ళు ఏం చేయాలి అంటే హాస్టేజెస్ మనకి వాళ్ళు బతికున్నా చనిపోయినా వాళ్ళని 72 గంటల్లో రిలీజ్ చేయాల్సి ఉంది. ఇంకా ఇజ్రాయెల్ కూడా మనకి పాలస్తీనియన్స్ని మనకి 2023 నుంచి వాళ్ళు ఎంతమందిని అయితే డిటైన్ చేస్తారో వాళ్ళందరినీ కూడా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నో ఫోర్స్ డిస్ప్లేస్మెంట్, బలవంతంగా వాళ్ళని ఎక్కడికి మనకి గాజా నుంచి ఎక్స్పెల్ చేయకూడదు, అక్కడ పాలస్తీనియన్స్ ఉంటే వాళ్ళని అక్కడే ఉంచాలి. ఇంకా నో రోల్ ఫర్ హమాస్, ఎందుకంటే హమాస్ని ఒక మిలిటరీ ఆర్గనైజేషన్గా మనకి గుర్తించడం అనేది జరిగింది. ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద గవర్నెన్స్ని ఫామ్ చేయకూడదు, అది మిలిటెంట్ ఆర్గనైజేషన్ అని గుర్తిస్తున్నారు. మెంబర్స్ డిసార్మింగ్, గెట్ ఆమ్నిస్టీ, సేఫ్ పాసేజ్. ఇంకా నెక్స్ట్ ఏంటి, బోర్డ్ ఆఫ్ పీస్ అనేది ఒక బోర్డ్ని క్రియేట్ చేయాలి అంట. అది ఒక ఇంటర్నేషనల్ బాడీ, ట్రంప్ అండ్ టోనీ బ్లేయర్ వీళ్ళు దీన్ని గవర్నెన్స్ని చూడాలి అని చెప్పి ఈ ప్రపోజల్ పెట్టారు. ఈ ప్రపోజ్డ్ ఇంకా ట్రంప్ దగ్గర నుంచి మనం ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్, అరబ్ లెడ్ మల్టీనేషనల్ ఫోర్స్ అనేవాళ్ళు ఇక్కడ పీస్ని మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ప్రపోజ్ చేశారు. మీకు తెలుసా వీళ్ళ కారణంగానే ఒకటి ఆ యుక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం కారణంగా ఈ 2 దేశాలు కొట్టుకోవటం కారణంగా ఈ గోల్డ్ ప్రైసెస్ పిచ్చిగా పెరిగిపోతున్నాయి. ఆల్ టైమ్ మన దేశం డాలర్ తోటి కంపేర్ చేస్తే లో హిట్ అనేది జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఈ 2 రీజన్సే కాదు, ఇంకా మనకి చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ట్రంప్ వచ్చి ఏదో మంచి చేస్తాడు అని అనుకుంటే ఫస్ట్ మొత్తం గ్లోబల్ ఎకానమీని టర్మోయిల్లో పెట్టింది ఇట్ ఈస్ ట్రంప్. ఇక నెక్స్ట్ ఎకనామిక్ జోన్ని క్రియేట్ చేయాలి, గాజాలో ఒక స్పెషల్ హబ్ విత్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అండ్ ఎయిడ్ అనేది క్రియేట్ చేయాలంట. ఎప్పుడైతే మనీ ఇన్వాల్వ్ అవుతాయో తగాదులు ఖచ్చితంగా తగ్గుతాయి అనేది ఒక లాజిక్. నెక్స్ట్ మనకి కండిషనల్ స్టేట్హుడ్, పొలిటికల్ హొరైజన్ అనేది క్రియేట్ చేయాలి. పాలస్తీనియన్ స్టేట్హుడ్ వన్స్ పిఎఫ్ ఫార్మ్స్ అండ్ సెక్యూరిటీ గ్యారంటీస్ ఆర్ ఎన్ష్యూర్డ్. ఇది ఈయన ప్రపోజ్ చేస్తున్న కొన్ని పాయింట్స్ అనమాట. దీంట్లో పాజిటివ్స్ ఏంటి అంటే మనకి సీజ్ ఫైర్ అనేది మెన్షన్ చేశారు, అది మంచిది. తర్వాత హాస్టేజ్ రెజల్యూషన్, బతుకున్నారో చనిపోయారో ఏదో ఒకటి అయితే మొత్తానికి రిలీజ్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. ఇంకా రీజనల్ సపోర్ట్, అరబ్ స్టేట్స్, EU, ఇండియా వీళ్ళందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ అక్కడ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ రీకన్స్ట్రక్షన్, రీబిల్డింగ్ హోమ్స్, ఎకానమీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి. గ్లోబల్ ఓవర్సైట్ మనం చూసుకుంటే మిస్ట్రస్ట్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ని మనకి ఇది రెడ్యూస్ చేస్తారు. బట్ దీంట్లో ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఏంటి, హమాస్ని యాక్సెప్ట్ చేయొద్దు అని చెప్తున్నారు. దాన్ని మిలిటెంట్ ఆర్గనైజేషన్గా గుర్తించాము, దానికి ఇది చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ గాజా వాళ్ళ కోసం పోరాటం చేస్తుంది ఏంటి, PLA కంటే హమాసే ఎక్కువ పోరాటం చేస్తుంది. దాన్ని అసలు గవర్నమెంట్ నుంచి బ్యాన్ చేయమని చెప్తున్నారు. సో వాళ్ళ ఇంట్రెస్ట్లు ఎలా సేఫ్ గార్డ్ అనేది అవుతాయి. ఇక ఇజ్రాయెల్ స్కెప్టికిజం, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ PA కెపాసిటీ టు గవర్న్ ఇది వాళ్ళ యొక్క ప్రాబ్లం, ఎప్పటి నుంచో అది ఇజ్రాయెల్ యొక్క ప్రాబ్లం. ఇంకా ఇంప్లిమెంటేషన్ హర్డిల్స్, ప్రిజనర్ స్వాప్ అనేది జరుగుతాయి. ఇజ్రాయెల్ వాళ్ళు ఏరి కోరి కొంతమందిని తీసుకుని వచ్చి ప్రిజన్లో వేసేసారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళని రిలీజ్ చేయడంతో వాళ్ళ దేశం
భద్రత అనేది థ్రెట్లో వస్తుందని అది వాళ్ళ భయం అనమాట. సో నెక్స్ట్ పొలిటికల్ ఫ్రెజిలిటీ, ఇంటర్నేషనల్ డివిజన్స్ బిట్వీన్ హమాస్ అండ్ పిఏ, ఓకే, పాలస్తీనియన్ ఆర్మీ, స్టేట్హుడ్ అంబిగ్విటీ. సో క్లియర్ టైం లైన్ చెప్పట్లేదు ఎప్పుడు పాలస్తీనియన్ స్టేట్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు ఈ టాపిక్ మీద మనకి ఎగ్జామ్లో ఎలాంటి ఎంసీక్యూస్ వస్తాయో ఒకసారి మనం చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ ట్రంప్స్ గాజా పీస్ ప్లాన్? సో దట్ ఈస్ డైరెక్ట్ ఇంక్లూజన్ ఆఫ్ హమాస్ ఇన్ ద గవర్నెన్స్. సో అసలు హమాస్ని ఆయన ఏ రకంగా కూడా ఎంకరేజ్ చేయట్లేదు అనమాట. సో ఇంతటితో మన క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది. రేపు ఎల్లుండి మాకు హాలిడే. సో మీ అందరూ కూడా దసరా శుభదినాన్ని చక్కగా ఈ పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకోండి. మళ్ళీ హాలిడేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో మీరు మాత్రం మీ ప్రిపరేషన్ని స్టాప్ చేయొద్దు. ప్లీజ్ కీప్ ఆన్ కంటిన్యూయింగ్ అండ్ హ్యాపీ దసరా. Stay safe, stay secure, travel safely. We'll meet in the other session. If you really like our content, do like, share and subscribe. Till then, take care and bye-bye.